పింఛన్లు ఇస్తానన్నాడు, అమ్మఒడిలు ఇస్తానన్నాడు, గ్యాస్ బండ్ మొత్తం ఇచ్చిన నిధులన్నీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం బాగుంది. ఆడిచ్చిన పెన్షన్లల్లా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినవి ఓఎస్ తీసేయండి. అవి కూడా ఇప్పుడు ఇస్తానన్నాడు. అందరికీ ఇస్తే మళ్ళీ వీళ్ళే వస్తారు, లేదనుకో మళ్ళీ ఇలాగే ఉంటుంది ప్రభుత్వం. చక్రంగా ఉంటుంది, బాగుంది. వీళ్ళు రావడం ఆనందంగా ఉంది, అంతా ఆనందంగా జరుగుతుంది, ఆనందంగా ఉంది. అది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండదు? కొత్తగా ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఫుల్ సమస్యలు. ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి మొత్తం 5 ఏళ్ళకి కలిపి వాళ్ళ దగ్గర 15 లక్షల కోట్లు ఉండాలి. ఇప్పుడు మరి మోడీ గారు ఇస్తారో ఎవరిస్తారో మనకు తెలియదు. ఇప్పుడు అంత డబ్బు తీసుకొచ్చిన మళ్ళీ డెవలప్మెంట్ అంటున్నారు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 2 లక్షల కోట్లు అవుద్ది. మరి ఏం చేస్తారో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ ఊపి మీద కరెక్ట్గా వచ్చేసినాయి టపటపమని సీట్లు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు స్వింగ్ వచ్చింది, అందుకని సీట్లు వచ్చినాయి. ఆ స్వింగ్ ఇదివరకు లేదు, 5% అంత ఉండేది, ఇప్పుడు 9% 10% దాకా ఇంక్రీజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు అది వచ్చింది. వచ్చాక ఎంతవరకు నిలబడదో తెలియదు. ఇప్పుడు కొన్ని నేషనల్ పత్రికలు 2 చోట్ల నేను చూసింది ఏంటంటే, ఇంతవరకు ఇండియాలో ప్రజల్ని మోసం చేసిన సీఎంలు ఉన్నారు, కానీ సీఎంని మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని 2-3 చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు. దైనిక్ భాస్కర్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి, వాటిలో రాశారనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే, ఎప్పుడో జరిగింది కదా ఇది, అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఇప్పిస్తాడేమో. పవన్ కళ్యాణ్ దగ్గర కోట్లు మూలుగుతుంది. ఎక్కడ మూలుగుతుంది? ఇవన్నీ లక్షల కోట్లు తప్పని అర్థమైందా? అంచేత ఇవన్నీ జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఇది నాది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సూపర్గా ఉంది. ఇప్పటికి అన్ని జీవాలు ఇస్తాడు, గెలిపోయిందే, చక్కగా ఉంటాడు. అదే ఇప్పుడు రాజధాని తయారైపోతుంది అక్కడ, మంచిది. కొత్త ప్రభుత్వం వచ్చింది, మీకు మాకు అందరికీ అనుకోవడమే. శుభం, బాగుంది. మంత్రి పదవులు ఎవరెవరికి వస్తే బాగుంటావు? ఏంటి మంత్రి పదవులు? అది మనకు తెలవదు. వాళ్ళు వచ్చారు, నడత బాగుందని చెప్పుకోవడమే. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఉంటుంది అన్న? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మరి ఎక్కడ చేస్తారో క్లారిటీ ఇంకా తెలియలేదు మాకైతే. గన్నవరం ఐటీ హబ్ ఉంది కదా, అందుకనే అదే ఎలా ఉంటుంది అంటారు రేపు? ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుందండి. ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన, జనాలు చూస్తారు. అంటే నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. రేపు పొద్దున అసెంబ్లీ అంటే ఎలా గెలిచి సాధించారు, గెలిచి సాధించారు, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. చేయమనండి, మనకి సంతోషమే, చేయమనండి, చూద్దాం. చూసి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది నెరవేర్చడమే కదా కావాల్సింది, వాళ్ళకైనా మనకైనా. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవడం అంటే సంతోషంగానే ఫీల్ అవుతున్నాం. మరి ఎంతమంది కన్నా ఈ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బాగా చేస్తే మేము కూడా హ్యాపీ, అందరూ హ్యాపీ. అది నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి వస్తా అన్నారు కదా, అడుగు పెడతా అన్నారు. మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు గెలిచిన తర్వాత? మరి ఆ మాట మీద నిలబడ్డాడుగా, మరి మాట మీద నిలబడిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఇదే మాట ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా అన్నారుగా, వేరే వర్గీయులు కూడా. మరి వాళ్ళు కూడా అది చూసుకొని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ఇకనైనా మంచిది. సార్, చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి. అది సార్, చంద్రబాబు నాయుడు గారు నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు కదా, కానీ అది రికార్డు ఏదైనా కానీ. నేను అన్ని అవమానాలతో వచ్చాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు అసెంబ్లీకి అదే వెళ్తున్నాడు, ఆయన బయటకు పంపించాడు. కానీ అలాంటి మాటలు జరగడం చాలా బాధాకరం. సరే, మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్? అది వాళ్ళ ఇష్టం అండి. జనసేన మంత్రి పదవులు ఎన్ని దక్కే అవకాశం? నాకు తెలిసి ఈక్వల్ సమానంగా సరి చేస్తాడండి చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి ఏ పదవి వచ్చే అవకాశం? సీఎం అంటున్నారు కదండి, డిప్యూటీ సీఎం. కొంచెం అనుభవం బాగా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. దుష్ట రాజకీయం నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంచి జరుగుతుందని ఊహించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు కదా,
అది మంచి ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన, అప్పట్లోనే విసిరాడు. ఆ ఛాలెంజ్ని ఆయన బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ గెలిచాడు ఆయన. అది గొప్ప, ఆయన విషయంలో మాత్రం చాలా గొప్పతనం. తెలుగు ప్రజల విషయంలో కూడా చాలా గొప్పగా చేశారు వాళ్ళు. మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్? అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కారణం ఏంటంటే నాకు తెలియదు కాబట్టి పూర్తిగా దాని విషయం. అయితే ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళని నేను అనుకుంటున్నాను. జనసేనకి ఎన్ని మంత్రి పదవులు దక్కే ఛాన్స్? జనసేనకి ఆయన ఇంకా పోస్ట్ పోన్ చేసినట్టున్నారు మోడీ గారు. మోడీ ఇక్కడ కూడా ఇవ్వచ్చు 3 వంతులు. ఆయనకి సపోర్ట్గా బాగా ఇవ్వాల్సిందే. ఈయనకి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కొద్దిగా దూకుడు మనిషి కాబట్టి కొద్దిగా వీళ్ళ విషయంలో బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఆయన కూడా కొద్దిగా దూకుడు తెలుగుదేశం విషయంలో తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడ్డాడు కాబట్టి ప్రజల ఇష్టానుసారంగా ఆయన కూడా ప్రవర్తన చేయాలి. పవన్ కళ్యాణ్కి ఏ పదవి వచ్చే అవకాశం? నన్ను అడిగితే హోమ్ కానీ ఫైనాన్స్ కానీ ఇస్తే మంచిదండి. అయితే ఫైనాన్స్ ఆయన చేయలేడు అనుకోండి, ఆయనకి అంత సత్తా లేదు. అయితే హోమ్ ఇస్తే కొద్దిగా మంచిదేమో అని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? హ్యాపీ ఉంది, సంతోషం అంతే. నేను గెలిచినాక అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారుగా, ఎలా చూస్తున్నారు? ఏమో ఆయన చేయాలి కదా, ఇంకా చేయలేదు కదా. ఆయన ఏం చేస్తాడో మనకేం తెలుసు. మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉన్నాయంటారు? మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉన్నాయి? అది మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? బాగుంది అనుకోండి, బాగా చేస్తాడు. ఫస్ట్ సారి నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు కదా, దీన్ని ఎలా భావిస్తారు? మాకు ఆయన అన్నదానికి వంశీ భయం, చాలా బాధపడ్డాం కార్యకర్తలు. బాగా మామూలుగా అన్నమాటకే మామూలుగా బాగా కష్టపడ్డాడు, బాగా వస్తుంది. మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉన్నాయంటారు? ఇంకా ఆయన ఇష్టం, అది సీనియర్లు బట్టి వస్తారు. జనసేనకి ఎన్ని ఇచ్చే అవకాశం? అది చంద్రబాబు గారి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, దాన్ని బట్టి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చే అవకాశం? ఏమి ఇస్తారో అది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అదే ఇస్తారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? హ్యాపీ ఉంది, సంతోషం అంతే. నేను గెలిచినాక అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారుగా, ఎలా చూస్తున్నారు? ఏమో ఆయన చేయాలి కదా, ఇంకా చేయలేదు కదా. ఆయన ఏం చేస్తాడో మనకేం తెలుసు. మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉన్నాయంటారు? మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉన్నాయంటారు? అది మనకు తెలియదు.